అతి పురాతనమైన బషీర్ బీబీ దుర్గాను సుమారు 10 లక్షల వ్యయంతో యూకొత్తపల్లి మండలానికి చెందిన డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ పునర్నిర్మాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్, పిఠాపురం టౌన్ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కల వరలక్ష్మి, కొత్తపల్లి మండల ఇన్ఛార్జ్ రావు అక్షయ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పాన్పాడలో ఈ నెల 6వ తేదీ నుంచి జరిగే ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు 3 రోజుల పాటు హాజరవుతారని తెలిపారు. ముస్లిం భక్తులే కాకుండా అన్ని కులాల వారు, మతాల వారు వచ్చి బంగారు పాపమును దర్శించుకుంటారని తెలిపారు. అనంతరం డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈ దర్గాను పునర్నిర్మాణం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ప్రముఖులు మాట్లాడుతూ డాక్టర్ జ్యోతి శ్రీనివాస్ అంటే యూకొత్తపల్లి మండలానికి ఎన్నో సేవలు చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ పెద్దలు, అధిక సంఖ్యలో ముస్లింలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. బషీర్ బీబీ ఔలియా మహోత్సవానికి, అలాగే హిందువులందరూ ముద్దుగా పిలుచుకునేటువంటి బంగారు పాపమ్మ ఏదైతే దర్గా ఉన్నదో ఈ కార్యక్రమానికి ఈరోజు 71 పురుషోత్సవానికి విచ్చేసినటువంటి మన పిఠాపురం నియోజకవర్గానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవ కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారికి, అలాగే సభాధ్యక్షులు మీ అందరికీ సుపరిచితులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారికి, పెద్దలు గౌరవ మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు గారికి, 5 మ్యాన్ కమిటీగా ఉన్నటువంటి కిషోర్ గారికి, మరి నూతనంగా ప్రజాస్వామ్యబద్ధంగా జనసేన పార్టీ నిర్వహించినటువంటి ఎన్నికల్లో నూతనంగా పదవీ బాధ్యతలు ఉప్పాడ కొత్తపల్లి మండలానికి పార్టీ మండలాధ్యక్షుడిగా నియమింపబడినటువంటి మననే పార్టీ తరఫున నియమింపబడినటువంటి పిఠాపురం పట్టణ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నటువంటి డాక్టర్ వరలక్ష్మి గారికి, అలాగే పన్నాడ గ్రామం నుండి పార్టీ తరఫున పార్టీ పవన్ కళ్యాణ్ అటువంటి దాన్ని ఒక ఎవరో చేసిన తప్పుకి ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు. ఆవేళ తిరుపతిలో కల్తీ జరిగింది. ఇవాళ ఏమైంది, సిట్టు చెప్పింది, నేషనల్ బోర్డ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ కూడా ఇవాళ చెప్పింది. ఖచ్చితంగా అందులో పాలు లేవు, పెరుగు లేదు, వెన్న లేదు, నెయ్యి వచ్చిందని చెప్పింది. పాలు, పెరుగు, వెన్న లేకుండా వీళ్ళు ఎవరన్నా నెయ్యి తెస్తారు, వీళ్ళు చోట్ల ₹1,00,000 ఇస్తారు. ఎవరైనా చిలికించి తేగలరా? అది ఆ ఎదవ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లింది. పాలు, పెరుగు, వెన్న లేకుండా నెయ్యి తెచ్చాడు తిరుపతికి. ఆ రయ్య ఇవాళ సిట్ ఏం చెప్పింది, రసాయనాలు కూడితో తుగుండేటువంటి ఆ రసాయనాల్లోనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పింది, ఆ రసాయనాల్లోనే ఫిష్ ఆయిల్, అట్లాగే పంది కొవ్వు ఉన్నదని చెప్పి పరిపూర్ణమైన రిపోర్ట్ ఇంకా తయారవుతూనే ఉంది. ఈ లోపల దొంగే దొంగ అన్నట్టు స్టార్ట్ చేసేసారు. వాళ్ళు చేసి ఇంత ఆశ్చర్యంగా ఎలా ఉందంటే, కల్తీ జరగలేదని అంటలేదు వాళ్ళు, చిత్రం కొవ్వు కాదంటున్నారు, కల్తీ ఒప్పుకుంటున్నారు. చెప్తుంటే ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసిన సన్నాసి మాట్లాడే విధానం ఇదన్నట్టు చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది మనం ప్రతి ఒక్కరికి నిజం చేసేద్దామన్న ప్రయత్నం ఖచ్చితంగా సోషల్ మీడియాతో అయితే అవ్వచ్చు, అతను ఆకుపచ్చ మీడియాతో అయితే అవ్వచ్చు, దేనితోనే అవ్వచ్చు, ఇదే కార్యక్రమం చేసుకుంటాం. అంటే మన వాయిస్ కన్నా అతని వాయిస్ ఎక్కువ పడతా ఉంది ప్రతి చోట. ఈ బషీర్ బేబీ తీర్థానికి ఈ దర్శనం చేసుకుని, అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకునే
లో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు ఈ చుట్టుపక్కల ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ దర్గాని దర్శించుకునే ప్రాంగణానికి ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి ఈ దర్గాలో దీన్ని రెక్టిఫై చేసి దీన్ని ఒక కన్స్ట్రక్షన్ రూపంలో చెయ్యాలనే సంకల్పంకి ఈ రోజున మన డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారు శ్రీకారం చుట్టి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు రావడం, పవన్ కళ్యాణ్ గారు దీన్ని నేను మీకు అనుకూలంగా తీర్చిదిద్దుతానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున జ్యోతుల శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి తరపున దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటికే 10 లక్షల రూపాయలు వెచ్చించి ఈ దర్గాన్ని రూపొందించినటువంటి విధానం, ఈ కమిటీ, ఆ ఇంజనీర్లు అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ అమ్మవారి గుడిని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన వారందరికీ కూడా కమిటీ తరఫున వారందరికీ, అలాగే డాక్టర్ గారికి, అందులో భాగంగా ఈ రోజున మమ్మల్ని అందరినీ బసిబీబీ దర్గా యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరుగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మన జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, అది ముఖ్యంగా ముస్లిం సోదరిమణులు అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏమీ లేదు, ఒక చిన్న ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ యొక్క ముఖ్య సిద్ధాంతం ఏంటంటే అన్ని మతాలు సమానం, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదు. మనం ఏ మతాన్ని పూజించుకున్నా వేరే మతాన్ని గౌరవించాలి అని అదే మా పార్టీ జనసేన పార్టీ సిద్ధాంతం. పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు కూడా అభిప్రాయం అదే. మేమందరం కూడా ఇప్పుడు మతాలకు అతీతంగా కొన్ని కులాలకు అతీతంగా కూడా జనసేన పార్టీ ముందుకెళ్తుంది. దానికి ఒక చిన్న సూచనగానే ఇది చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇది పవన్ కళ్యాణ్ దృష్టిలో అందరూ సమానమైన దృష్టిని ఇది ఒక నిదర్శనంగా మేము తెలియజేసుకున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అందరికీ ఈ కాలేజీ అది చేసినందుకు మీ అందరూ కూడా పొద్దున ఆరంభోత్సవంలో పాల్గొనడానికి పెద్దలందరినీ కమిటీ మెంబర్లు కోరుకుంటున్నాం. మాకు జనసేన అధ్యక్షులు గౌరవ కళ్యాణ్ గారు పిఠాపురంలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థన చేసుకుని తదనంతరం ఇక్కడ ఎంతో పురాతనమైన, కనీసం 300 సంవత్సరాలు అతి పురాతనమైన, ఎంతో ప్రతిష్ఠితమైన ఈ బంగారు పాపమ్మ ఈ దర్గాన్ని సందర్శించుకున్నారు. అమ్మవారు ఆశీస్సులు పొందారు. ఆ సందర్భంగా ఎంతో శిథిలావస్థలున్న ఈ దర్గా గురించి స్థానిక ముజాఫర్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. తదనంతరం ఎన్నికల అనంతరం వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా నన్ను కలిసి దీని గురించి చెప్తే కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కళ్యాణ్ గారు సొంత నిధులతో ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నారు. చర్చిలకి, గుళ్ళకి అనే విధంగా దర్గాలకు కూడా ఆయన దాన ధర్మాలు చేస్తున్నారు. సొంత నిధులతో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా నేను కూడా ఏదో సొంతం చేయాలనే ఉద్దేశంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో 10 లక్షల రూపాయలతో దర్గాని పునర్నిర్మించడం జరిగింది. పాత స్ట్రక్చర్ ఏ విధంగా కూడా మారకుండా కమిటీ సభ్యులు, లాయర్, ఇంజనీర్ గారితో అందరితో కూర్చుని దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారు చూసిన మేరకు పవన్ కళ్యాణ్ ఆశీస్సులను ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో ఇది దర్గాని ఇది కట్టడం జరిగింది. ఈ దర్గా యొక్క ఉద్దేశం కూడా ఎంతో పురాతనమైంది. దీని యొక్క ప్రసిద్ధి ఏంటంటే వేరే దర్గాల్లో అయితే ముస్లిమ్స్ ఎక్కువ మంది వస్తారు. ఇక్కడికైతే ముస్లింలతో సమానంగా హిందువులు కూడా ఇక్కడికి వస్తారు. ఇది పిఠాపురం నియోజకవర్గానికి ఉన్న అతి పురాతనమైన దర్గా ఇది. దీన్ని పవన్ కళ్యాణ్ ఆశయాలతోని, ఆయన సూచనలతోని ఇలా కట్టడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం. మా పార్టీ మూల సిద్ధాంతమైన అన్ని మతాలు ఒకటే, అది ఎవరు ఏ మతాన్ని పూజించుకున్నా వేరే మతాన్ని గౌరవించాలి అని మా సిద్ధాంతానికి, మా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగానే ఇది కట్టడం జరిగింది. ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ సంకల్పంతో కట్టడం జరిగింది. ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో ఇది కట్టడం జరిగింది.